నమస్తే, myself సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 28న లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న జడ్జి. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా. అధిష్టానం సీఎంపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి. ఆర్ఎఫ్సీఎల్లో నిలిచిన యూరియా ఉత్పత్తి మరమ్మతులకు 10 రోజులు పట్టే అవకాశం. ఇక వార్తల్లోని వివరాలు. ఈ నెల 28న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత. రంగంపల్లిలోని జిల్లా కోర్టులో జడ్జి మీడియాతో మాట్లాడారు. రాజీతోనే సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని, తద్వారా డబ్బు, మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మన దగ్గర న్యాయ సేవాధికారి సంస్థలో నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ గురించి మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాము, ఈసారి కూడా చెప్తున్నాము. లోక్ అదాలత్లో మనము రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు. అంటే అవి సివిల్ కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, బ్యాంక్ కేసులు కావచ్చు, చెక్ బౌన్స్ కేసెస్ కావచ్చు, యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, ఇన్సూరెన్స్ కేసులు కానివ్వండి, ఇట్లా రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా మనము ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. అంటే 2 పార్టీలు కలిసి వస్తే ఒకేసారిగా ఈ కేసు మనం క్లోజ్ చేయడం అవుతుంది. కానీ ప్రతిరోజు కూడా కోర్టు పని దినాల్లో మనకి మామూలు లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అంటే బ్యాంక్ లోన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ లోక్ అదాలత్కు సంప్రదించవచ్చు. కోర్టు ఉన్న ప్రతి దగ్గర కూడా ఈ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మా సిబ్బంది, మా ఆఫీసర్లు మీకు లోక్ అదాలత్ రోజంతా అవైలబుల్ ఉంటారు. అట్లాగే ఏ రోజైనా సరే కోర్టు అన్ని పని దినాల్లో కూడా మీరు ఈ లోక్ అదాలత్ను సంప్రదించి మీ రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉంటే రాజీ చేసుకోండి. ఆయిల్ పామ్ పంట విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఆయిల్ ఫామ్ తోటలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జాబ్ మేళాను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు ఆరా తీశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటించారు. బొంతకుంటపల్లి గ్రామంలోని ఆయిల్ ఫామ్ తోటలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. 30 ఎకరాలలో సాగవుతున్న ఆయిల్ ఫామ్ 4 ఎకరాలలో కోకో పంటలను పరిశీలించి క్రాప్ ఎప్పటి వరకు వస్తుందని ఆరా తీశారు. ఆయిల్ ఫామ్ తోటలో కోకో అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చని తెలిపారు. సుల్తానాబాద్ మండలంలో 350 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు అవుతున్నట్టు చెప్పారు. రాబోయే జూన్ నెల నుంచి కొన్ని చోట్ల ఆయిల్ పామ్ పంట కోతలు ప్రారంభం అవుతాయన్నారు. మండలంలో ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం రెగ్యులర్గా విడుదల చేస్తోందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో జరుగుతున్న జాబ్ మేళాను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యంత్రాంగం అనేక చర్యలు చేపట్టిందన్నారు. టాస్క్ సెంటర్ ద్వారా అనేక నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తూ అభ్యర్థులు ఎంఎన్సీల్లో ఉద్యోగాలు
సాధించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. టాస్క్ సెంటర్లో రిజిస్టర్ అయిన నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉపాధి మార్గం చూపిస్తామన్నారు. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట టాస్క్ సెంటర్ అధికారి కౌసల్య, ఇతర అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో అవసరాల మేరకు పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందన్నారు కలెక్టర్ కోయ శ్రీహర్ష. సమీకృత కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు అనవసరపు ప్రచారాలు చేయడం వల్ల ప్రజల్లో భయాందోళన నెలకొందన్నారు. జిల్లా పరిధిలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద అవసరమైన మేర స్టాక్ అందుబాటులో ఉందని చెప్పారు. నిన్నటి నుంచి కొంత పెట్రోల్ బంక్స్ దగ్గర కానీ లేకపోతే అదర్ ఫ్యూయల్ స్టేషన్ దగ్గర కానీ కొంత లాంగ్ క్యూస్ కానీ కొంత ప్యానిక్ బయింగ్ ఎక్కువ అవుతుంది. సో దాని గురించి పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ అవైలబిలిటీ కానీ లేకపోతే ఎంఎస్ కానీ హెచ్ఎస్జీ కానీ దీని అవైలబిలిటీ గురించి మేము రివ్యూ చేసుకున్నాము. ఎక్కువ మంది ప్యానిక్ బైతో ఎక్కువ ట్యాంక్ ఫుల్ చేసుకోవడం కానీ లేకపోతే ఎక్కువ పర్చేజ్ చేయడం వల్ల మన పెట్రోల్ బంక్లో తొందరగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని రీఫిల్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము సేల్స్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఈ ఏజెన్సీస్ ఆయిల్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మనం ఇంకో గుడ్ థింగ్ పెద్దపల్లి ఏంటంటే మన దగ్గర ఐఓసీఎల్ కానీ లేకపోతే హెచ్పిసిఎల్కి వాళ్ళ 2 డిపోస్ మన దగ్గర రామగుండంలో ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు పెట్రోల్ ఖాళీ అవ్వకుండా రీఫిల్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ బీపీసీఎల్ వరంగల్లోనే ఉంది కాబట్టి అది కూడా మనం ట్రాక్ చేస్తున్నాం. మా రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఏంటంటే దర్ ఈస్ సఫిషియెంట్ స్టాక్ బికాస్ పెద్దపల్లిలో సఫిషియెంట్ స్టాక్ ఉంది. మనకి డిపోస్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా పెట్రోల్ ఏమైనా బంక్లో అయిపోతే మనం వెంటనే రీఫిల్ కూడా చేస్తున్నాము. ఇది మనం రెగ్యులర్గా ట్రాక్ కూడా చేస్తున్నాము. కలెక్టరేట్ నుంచి మానిటర్ కూడా చేస్తున్నాం. దయచేసి ప్యానిక్ బయింగ్ ఏం అవసరం లేదు. సఫిషియెంట్ స్టాక్ ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక ఏఐసీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కార్యకర్తల హక్కులను కాపాడాలని పార్టీ ఎందుకని ప్రశ్నించారు. కార్యకర్తలను తొక్కుకుంటూ సీఎం అయిన రేవంత్ రెడ్డి పతనం జగిత్యాల నుంచే ప్రారంభం అవుతుందని జోస్యం చెప్పారు. 43 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉందన్న జీవన్ రెడ్డి విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దయచేసి మా మిత్రులు, సహచరులు, ఇంతకాలం తోడిచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను నాకు ఎదిరించి పోరాటం పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి. పోరాడదామా వద్దా అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగద్దు. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? నాకు అర్హత లేకనా? అడే వాడు పోచాల శ్రీనివాస్ రెడ్డి బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ తలగాదారు వాడు ఎవడే? అదే పోచా ఈ 20 మాసాలలో ఆడు ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆడు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేంటి చెప్పవే? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాలతో తరచూ ఉత్పత్తి నిలిచిపోతూ ఉండగా ఆయా లోపాలను సవరించేందుకు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మరమ్మతులు పూర్తి చేసి త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని అలైడ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇరాన్ యుద్ధం ఎఫెక్టుతో గ్యాస్ కొరత కారణంగా ఇప్పటి వరకు 80% యూరియా ఉత్పత్తి చేస్తున్న ఆర్ఎఫ్సిఎల్ తాజాగా సాంకేతిక కారణాలతో షట్డౌన్ అయింది. ప్లాంట్లో తలెత్తిన లోపాలను సవరించేందుకు మరో 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో రామగుండం ఎరువుల కర్మాగారం అలైడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నెలకంటి రాము మీడియాతో మాట్లాడారు. ఎన్ఎఫ్ఐఈఐఎల్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఆర్ఎఫ్సిఎల్లో వరుస లీక్ల ద్వారా తరచూ ఉత్పత్తి నిలిచిపోతున్నట్టు తెలిపారు. 250 కోట్లతో కొనుగోలు చేసిన హెచ్టీఆర్లో పదే సాంకేతిక లోపాలు ఏర్పడడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పాలనలో అధికారులు నాయకులతో కుమ్మక్కుతో నాసిరకం యంత్రాలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్లాంట్ ట్రిప్ అవ్వడం ద్వారా రోజుకు సుమారు 3 కోట్ల మేరకు సంస్థకు నష్టం వాటిల్లుతున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ అధికారులు స్పందించి త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు. ఈ 5 సంవత్సరాల 4 సార్లు రిపేర్ అవ్వడం జరిగింది. రిపేర్ అయినప్పుడల్లా కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అక్కడ అడిగేవాళ్ళు లేరు. అసలు మీకు కూడా చెప్తున్న మీడియా వాళ్ళకు, ఆ మీడియా వాళ్ళకు కూడా లోపడిపోరు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుంది అనేది అసలు ఇంచు కూడా బయటికి రాదు. అది సమస్య అయిపోయాక కొద్ది గంటలకు రోజు తర్వాత అలా ఏం జరుగుతుందో బయటకు వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం ఆర్ఎఫ్సి అలైడ్ వర్కర్ యూనియన్ పక్షాన, మా ప్రభుత్వం పక్షాన, మా రాష్ట్రాకు గౌరవ ఎమ్మెల్యే రాష్ట్రాల పక్షాన అడుగుతున్నాం. ఈ 2 కంపెనీలు కలిసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, గతంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కలిసి కట్టుగా ఆ ఒక నాసికరమైన అటువంటి మిషన్ పెట్టి ఈ కంపెనీ హెచ్టీఆర్ అనే పరికరాన్ని ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే అది 1 కోటి రూపాయల పరికరం అనుకో, దాన్ని 50,000కి చైనా మాల్లాగా తీసుకొచ్చి పెట్టింది. అది 15 సంవత్సరాల గ్యారంటీ. అది 4 సంవత్సరాలనే 5 సార్లు అది లీక్ అవ్వడం జరుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రామగుండం ప్రాజెక్టు 86%, తెలంగాణ ప్రాజెక్టు 91% విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 మెగావాట్ల సోలార్, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు మరో 120 మెగావాట్ల గ్రౌండ్ సోలార్, 56 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నుంచి త్వరలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు తెలిపారు. వేసవిలో డిమాండ్ అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామన్నారు. ప్రస్తుతం బొగ్గు నిల్వలతో పాటు ఇంధన నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి తో పాటు సామాజిక బాధ్యత కింద ప్రభావిత గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు వివరించారు. Total 2600 megawatt upper power is generating, and in Telangana 1600 megawatt thermal power is under production as stage 1, and Telangana stage 2 also is going to come. It is on the process. And 100 megawatt solar power plus 10 megawatt solar power is also 100 megawatt floating solar and 10 megawatt ground solar is also giving the production, and 176 megawatt floating and solar, the ground solar we are trying to commission by this month. So in phase manner it will be commissioned, and it is almost everything is ready. పెట్రోల్ కొరత పేరిట వదంతులు వస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. పలు ప్రాంతాల్లోని బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు. కొన్ని బంకుల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఒకరు బంకు వద్దకు వెళ్లడం చూసి మరొకరు కూడా పరుగులు తీయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అవసరం లేకపోయినా చాలా మంది తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకుంటున్నారు. పెట్రోల్ సరఫరాపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికైనా అధికారులు పెట్రోల్ సరఫరాపై క్లారిటీ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. చాలా షార్టేజ్ ఉంది. ఎక్కడైనా
వందల మంది లైన్లలో ఉంటున్నారు. అసలు ఈ పుకారు ఎందుకు లేకుండా అర్థమవుతలేదు. నిజంగా అవసరం ఉన్న పెట్రోల్ దొరకలేదు. ఏమైనా ఎమర్జెన్సీగా పోదామన్న వాళ్ళకి జనాలు బట్టే ప్యానిక్ అవుతారు. కనీసం ప్రభుత్వం ఒక ప్రకటన వేయాలి కదా, ఏం అవసరం లేదు పెట్రోల్ దొరుకుతుందని. ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థమవుతలేదు. సామాన్యులకు ఇబ్బంది అవుతుంది, నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీడియా మీరన్నా కనీసం చెప్పాలి, ప్యానిక్ కావద్దు ఎంత పుకారని. ధరణి పోర్టల్ కారణంగా తమ విలువైన భూములను కోల్పోయామంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పలువురు బాధితులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా పహానీలో ఉన్న తమ భూములను కొందరు దొరలు తమ భూములుగా అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. తమ తాతలు తండ్రుల కాలం నుంచే అవే భూములపైన ఆధారపడి జీవిస్తున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ భూములను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మా ధరణి పోర్టల్ వచ్చినాక ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. గణేష్ నగర్ అనే నగరం ఒక వాడ మొత్తం 8 ఎకరాల 14 గుంటల బిట్టు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు 233 గల సర్వే నెంబర్లో మాది అదే ల్యాండ్, అదే సర్వే నెంబర్లో మా ల్యాండ్ ఉంది. ఇప్పుడు పట్ట చేసుకొని మా భూమి నాది, పట్టాదారు నేను అని చెప్పి మమ్మల్ని గత 5 సంవత్సరాల నుంచి బెదిరిస్తాను. మేము ఆయన ఏకంగా ఒక 10 లక్షలు అప్పు చేసుకొని 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. తిరిగినా కూడా మా భూమి మాకు అస్సలేదు, అప్పులు ఇంటి మీద పడతారు. మా పరిస్థితి ఏంది, మా భూమి మాకు 8 గుంటల ల్యాండ్లో మొన్న మాట్లాడిన వాళ్ళు దొర దండం పెడితే కాళ్ళు ముక్తానే వాళ్ళ ఇంటికి రాజీ పడడానికి అని పోతే కాళ్ళు మొక్కిన దండం పెట్టిన ఇంటిల్లి బాధ అని కాళ్ళ మీద పడ్డా కానీ 4 గుంటలే ఇస్తా నీకు. అన్ని పేపర్లు చూసినాం. 30 సంవత్సరాల నుంచి మీకు పొజిషన్లో ఉండగా కూడా కాళ్ళు మొక్కినా కానీ నీకు 4 గుంటలే ఇస్తా అని చెప్పి పట్ట చేస్తా అని చెప్పి 2 లక్షలు తీసుకున్నా కూడా మా పట్ట చేస్తలేడు. మా భూమి మాకు కావాలి. 10 లక్షల అప్పు మునిగినా మంచిగా కానీ మా ల్యాండ్ మాకు కావాలి. 333/2 సర్వే నెంబర్ గల భూమి గురించి సార్. 1969లో ఉన్న భూమి సార్. అది మా తాతల ముత్తాతల ఉన్న భూమి సార్. అది ఇప్పుడు కబ్జా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ధరణిలో పట్ట వేసుకొని పుస్కూరి పవన్ కుమార్ రావు అనే వ్యక్తి మా భూమిని అంతా ఆగం చేసి మొత్తం పర్మిషన్ లేకుండా అన్నీ అవి తీసుకొని అంతా ఆగం చేస్తుండే. అద్దు బాపని దండం పెట్టి కాళ్ళ వినబడినాం. అదంతా చూపెట్టినాం. పేపర్స్ అన్ని రికార్డు పానీలు ఉన్నాయి, సాదా బైనామా ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నది. 2018లో కేసేసి ఇదంతా అధికారులను ముట్టడి చేసి ఇదంతా ప్రయత్నించింది సార్. మా భూమి యథావిడిగా రావాలని, ఆన్లైన్లో రావాలని కోరుకుంటున్నాం. మాకు అది కావాలి, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. పుస్కూరి పవన్ కుమార్ రావు గారు ఇదంతా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. అంతా నాదే అంటుండు, మీది ఏం లేదు. 55 ఏళ్ళ రికార్డు సార్ మాది. 55 ఏళ్ళ రికార్డును పట్టుకొని ఇదంతా మీకు ఏం లేదు. 35 lakhs అట్లా ఉంటుంది సార్. సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు కొనసాగుతున్నాయి. 7వ రోజు వేడుకల్లో భాగంగా విశేష పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాములకు పంచోపనిషత్ విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రుడికి ప్రత్యేక పూజలు, రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవత అర్చనలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా మరింగంటి విజయసారథి, కరుణ దంపతులు పాల్గొనగా వేద పండితులు ఆచార్యులుగా వ్యవహరించారు. అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామచంద్రస్వామి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా వేద పండితుల చేత ఆలయ స్థానాచారులు, కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా త్రిరాత్రోత్సవము సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రాత్రులలో కూడా అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి గర్భాలయంలో ఆంతరంగికంగా కళ్యాణోత్సవం జరిపి వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, స్థానాచార్యులు, పురప్రముఖుల ద్వారా శివార్చన అనేటువంటి వేదిక మీద శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కొరకై ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.
శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు, త్రాగునీరు తదితర వసతులను కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతారాముల కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఏటా సీతారాముల కళ్యాణంతో పాటు చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ టు వేములవాడ దారిలో ఉన్న ఈ పంచముఖ హనుమాన్ను భక్తులు దర్శించుకోవాలని కోరారు. ఈ నెల 27న సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఎల్లుండి 27వ తారీఖు 3వ నెల 2026 శుక్రవారం నాడు సీతారాముల కళ్యాణము జరుపుకుంటున్నాము. అది సుత ఎంతో గొప్పగా మా విలేజ్ల పెద్ద పండుగ భద్రాచలంలో ఏ రకంగా జరుగుతుందో మన దేశేపల్లి కాడ సుత అదే పద్ధతిగా జరిపించుకుంటున్నాము. వేములవాడ రాజరాజేశ్వరి సన్నిధిలో ఏ పద్ధతిగా జరుగుతుందో కళ్యాణము మా దేశేపల్లి కాడ సుత అదే పద్ధతిగా జరుగుతుంది. ఈ రోజు వరకు మా గ్రామంలో అందరు ఐకమత్యంగా ఉంది. అందరూ చేదోడు వాదోడుగా సేవ చేసుకుంటా ఈ పంచముఖ ఆంజనేయ స్వామికి అందరికీ దేవుడు ఎప్పటికీ మా ఇంటింటికి కృప ఇప్పటివరకు కలిగిస్తుండు, ఇంకా కలిగిస్తారని మేము భావన చేసుకుంటున్నాము. తప్పకుండా అందరు ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాము. ప్రతి మా గ్రామంకు వేరే గ్రామం వాళ్ళు వచ్చి ఈ యొక్క హనుమాన్ టెంపుల్కు కట్టడానికి కానీ నిర్మించుకోవడానికి కానీ రేపు కాబోయే నిధులకు కానీ అందరూ ప్రతి ఇంటింటికి అందరూ సహకారం ఉంది. అందులో అందరికీ మంచి జరుగుతుంది. ఈ 2013 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా మా ఒక గ్రామము పుష్కలంగా పంటలు వండడం కానీ అన్నీ చేయడం, ఆయుర ఆరోగ్యాలను అందరూ చాలా సుభిష్టంగా ఉన్నారు. ఇంకా మేము ఈ టెంపుల్ను ఇంకా డెవలప్ చేయడానికి కోసము మేము ప్రయత్నిస్తున్నాము. దానిలో భాగంగా భక్తులు చాలా మంది ఇప్పటివరకే ఇక్కడ రోజు స్నానాలకు వీలు కల్పిస్తున్నాము. స్నానాలకు మన వరదకాలంలో దిగడానికి కూడా మేము దారి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈరోజు మేము రేపు ఎల్లుండి శ్రీరామనవమి ఉంది, ఆ రోజు నాడు కూడా పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించాలని వారు కోరారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించినట్లుగా చెప్పారు. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము షష్ఠి శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి అనగా తేదీ 27 మార్చి 2026 శుక్రవారం రోజున ఉదయం 11:30 అద్భుతంగా నిర్వహించుటకు దేవస్థాన చైర్మన్ మరియు పాలకవర్గము ఈవో గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయనైనది. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని అద్భుతంగా తిలకించి ఆ తర్వాత దేవస్థానం వారిచే అద్భుతమైనటువంటి అన్నప్రసాదాలు కూడా వితరణ చేయడానికి ఏర్పాటు చేయనైనది. తీర్థప్రసాదాలు తీసుకొని భగవంతుడి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరినది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనుటకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీమాన్ చింతకుంట విజయరమణారావు పావని దంపతులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి ఆలయాన్ని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు ఆలయ అధికారులు, పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం అందించారు. అనంతరం హనుమాన్ స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. చెల్మెడ లక్ష్మీ నరసింహారావు స్వయంగా స్వాములకు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజన్న స్వాములు పాదయాత్ర చేసి స్వామివారి సేవలో తరిస్తూ ఉండడం శుభ పరిణామమన్నారు. స్వాములకు సేవ చేసే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, చంద్రగిరి సర్పంచ్ ముత్తా సంజన మహేష్, ఈర్షాల రాజు, నాయని రవి, నాగారం బాలరాజు, సీనియర్ నాయకులు ఆర్సీ రావు, రామతీర్థపు రాజు, వెంగల శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్నారు ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు. లేని పక్షంలో సమ్మె తప్పదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే కన్వర్షన్ ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలన్నారు. 2016కు ముందు అన్ని అర్హతలు ఉండి ఆర్టిజన్లుగా గుర్తించని వారందరినీ అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. విద్యుత్ సంస్థల్లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న వారందరికీ జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అమలు చేయని పక్షంలో ఈ నెల 26, 30 తేదీలలో డివిజన్ కార్యాలయాల వద్ద, ఏప్రిల్ 2వ తేదీన సర్కిల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండీ ఖలీముద్దీన్, జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణారెడ్డి, జిల్లా కో కన్వీనర్ ఎల్లయ్య పాల్గొన్నారు. భావానికి దెబ్బతిని ఆర్టిజన్ అనే పేరు మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జడ్జీలు చనిపోయారు, ఎగ్జాంపుల్ ఇంకొకటి చనిపోయారు, ఇంకొకటి ప్రాణత్యాగాలు చేసారు. ఈ స్టాండింగ్ ఆర్డర్ను రద్దు చేయని, ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయండి, విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయండి అనే ఉద్దేశంతో పేపర్లు రాసి చనిపోయిన కార్మికులు చాలామంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ పెద్దలు, మంత్రులు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రజా పాలన ఉన్నటువంటి ప్రభుత్వం ఇట్టి కార్మికులను వెంబడే ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేసి కన్వర్షన్ స్టార్టింగ్ చేయాలని నేను తమ ద్వారా విన్నవించుకుంటూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పీహెచ్సీలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఎంపీడీఓ జయశీల, ఎంఆర్ఓ నారాయణ, ఎంపీఓ శ్రీధర్, సర్పంచ్ నల్లా మోహన్ చేతుల మీదుగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు గ్రామస్తులకు పలు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్య శిబిరాలను నిర్వహిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లేష్, పీహెచ్సీ డాక్టర్ ఆర్ కార్తిక్, సూపర్వైజర్ హేమలత, అశోక్, ఫార్మసీ ఆఫీసర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. భూ సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని కాల్వ శ్రీరాంపూర్ నూతన తహసీల్దార్ రాపెల్లి రాముడు ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని స్థానిక కార్యాలయంలో తహసీల్దార్గా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు నూతన తహసీల్దార్కు బొకేలను అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాపెల్లి రాముడు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. భూ బాధితులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇటీవలే నేను సోమవారం రోజు శ్రీరాంపూర్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టడం జరిగినది. ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అర్జీదారులు కానీ రైతులు కానీ మీకేమన్నా భూ సంబంధిత సమస్యలు కానీ, సర్టిఫికేట్స్ గురించి కానీ, ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా నేరుగా మీ దగ్గర ఉన్న పేపర్స్తోని, ఆధారాలతోని ఆఫీస్కి రండి. ఇక్కడ ఉన్న నన్ను కానివ్వండి, మిగతా ఆఫీస్ సిబ్బందిని కానీ సంప్రదించండి. చట్టపరంగా మనం రూల్కు లోబడి ఐఐటి అన్ని మీకు ఇబ్బంది కాకుండా, డిలే కాకుండా సత్వరంగా చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఎవరిని మధ్యవర్తులను కానీ, వేరే వాళ్ళని కానీ సంప్రదించి మీ సమయం కానీ మిగతా విషయాలకు ఇబ్బంది పడకుండా డైరెక్ట్ ఆఫీస్లో ఉన్న సిబ్బందిని కానీ నన్ను కానీ సంప్రదించి మీ సమస్యలను తీర్చుకోవాలని తెలియజేసుకుంటాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంజన్న మాల ధరించిన విద్యార్థులను ఉపాధ్యాయులు కొట్టడంతో పాటు స్కూల్కి రావద్దని చెప్పడం వివాదానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న అంజన్న స్వాములు, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ర్యాలీగా ప్రభుత్వ పాఠశాలకు చేరుకుని నిరసన తెలిపారు. అంజన్న స్వాములపైన దాడి చేసిన ఉపాధ్యాయులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి ఉపాధ్యాయులు అంజన్న స్వాములకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా ఈ ఘటనపై రామకృష్ణ వివరణ ఇచ్చారు. ఉపాధ్యాయులకు స్వాములపై ఎలాంటి దురుద్దేశం లేదని, స్కూల్లో మతాలను కించపరిచే చర్యలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. స్కూల్కి మాలేసుకొని రావాలని కూడా మేడం, తెలుగు మేడం తిట్టింది. వసంత్ సార్ కొట్టిండు ఒక బుక్ తెచ్చుకున్నందుకు. ఇంకొకసారి ఇవ్వలేమండి అని కూడా అందరు ఒకటే లేచుకుండాలి, మీరు ఎందుకు ఇట్లా వచ్చారు అని కూడా అన్నాను. హనుమాన్కు దెబ్బ తాకుతుంది అనుకున్నాను. నేను బిగ్ షాప్ టైం అవుతుందని టైం అడుగుతానని పోయినా. జ్ఞానేశ్వర్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ బిగ్ షాప్ టైం అవుతుందని టైం అడుగుతానని పోతే ఇంకెక్కడ వచ్చి అంటుంది. ఇంకిద్దరు ముగ్గురిని ఆయన వచ్చినాక వెంటనే సార్ తీసుకోమన్నాడు. పోతే ఆయన ఎందుకనంటే ఆయన ఆఫీస్ రూమ్లో తోలుకొని ఫోన్ చెప్పించాడు. మా వాళ్ళు ఫోన్ చెప్పి పాయింట్ వేసుకుని రమ్మన్నాడు. వేసుకొని రమ్మంటే సార్ పాయింట్ ఇంకో 2-3 రోజులు ఎందుకు సార్ అంటే మా వాళ్ళు ఆయన కట్ చేసినాక మా వాళ్ళు వచ్చారు తోలుకొని వస్తే మీరు ఎందుకు వచ్చారు, అది మా ఇప్పుడు తోలే మేము ఒకటికి తోలేస్తాం అన్నారు. అన్నాక ఆయన ఈ గిరికి చేసిండు. సర్తా ఆయన నాకు ఏర్పరిచినట్టు అయ్యి జయశ్రీరామ్ అని అంటే సార్ తిట్టిండి. తిట్టినాక ఆయన ఉన్నత పాఠశాల రుద్రంగినందు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి తెలుసుకోగా అక్కడ విద్యార్థులపై ఎటువంటి దాడికి పాల్పడలేదు టీచర్, ఉపాధ్యాయులు అని చెప్పేసి తెలిసింది. అట్లాగే వాళ్ళు బోధన కార్యక్రమంలో భాగంగా వారికి మంచి నడవడిక నేర్పాలన్న ఉద్దేశంతో వాళ్ళు చర్యలు తీసుకున్నట్టుగా తెలిసింది. ఎటువంటి మత విశ్వాసాల పట్ల వాళ్ళకు విఘాతం కలిగించకుండా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ పిల్లల పట్ల మంచి వాళ్ళు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో చేసిన చర్య తప్ప మేము ఇంటెన్షనల్గా ఏమీ చేయలేదని చెప్పేసి వాళ్ళు తెలియడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తామని, ఇక్కడ మతాల పట్ల కాకుండా పిల్లల పట్ల మాత్రమే మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా వాళ్ళందరికీ వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు సదుద్దేశంతో సరే అని చెప్పేసి అంగీకరించి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఎప్పటికీ కూడా పాఠశాల లోపల ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధాలు చెడిపోకుండా ఉండాలంటే మత విశ్వాసాలకు విఘాతాలు కాకుండా అందరూ ఉండాలి. అట్లంటేనే మనకి విద్యార్థుల పట్ల మన శ్రేయస్సు, మనం కాంక్షిస్తున్నటువంటి అభివృద్ధి మనకు దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు ఉపాధ్యాయులందరూ కూడా. ఇది కూడా యూనిఫైడ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్లో సత్తా చాటిన విద్యార్థులను చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి, ప్రిన్సిపల్ విజయ్ అభినందించారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లను అందించారు. జనవరి నెలలో నిర్వహించినటువంటి నేషనల్ లెవెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్స్లో మా గాయత్రి విద్యానికేతన్ చిన్నారులు స్టేట్ లెవెల్ ర్యాంక్స్, అదేవిధంగా గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. పిల్లలు సాధించినందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ విధంగా మా స్కూల్లో రెగ్యులర్ అకాడమిక్ పరమైన ఎడ్యుకేషనే కాకుండా అదర్ యాక్టివిటీస్లో వాళ్ళకు టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్స్లో సంబంధించినటువంటి నేర్పడం మూలాన్నే ఈ విధంగా సాధించారని నేను భావిస్తున్నాను. ఈ విధంగా రాబోయే కాలం చిన్నారు ఇంకా మంచి ప్రతిభను చూపించి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా రాణించాలని వారి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. Pleasant morning to everyone. I am Rishwant of class 5 from Amar Gayatri Vidyanikethan School, Amarnagar, Peddapalli. Not only academics, our school encourages us to attempt Olympiad exams, and I have achieved 3 gold medals in Olympiad exams in this year. In that Olympiad exam, we have attempted too many logical questions, subject-related questions, and additive questions. I am thanking our management, teachers, those who supported and gave opportunity to attempt national exams, Olympiad exams, and thank you for giving me this wonderful opportunity.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ ప్రాథమిక పాఠశాలలో యానివర్సరీ ఫేర్వెల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ప్రధాన ఉపాధ్యాయులు మల్లేశం తన స్వంత ఖర్చులతో విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ ఏనుగుల కనకయ్యతో పాటు ఎంఈఓ శ్రావణ్ కుమార్ హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. సర్కార్ బడుల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో మెరుగైన బోధన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శైలజ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. యాన్యువల్ డే కార్యక్రమంలో భాగంగా గతంలో మనం డ్రెస్సులు ఇవ్వడం జరిగింది, పిల్లలకు యూనిఫామ్. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం షూ అందరికీ మన స్కూల్లో మన పాఠశాల ఎంపీపీఎస్ విలాసాగర్లో చదువుతున్న ప్రతి విద్యార్థులకు షూస్ అనేది అందజేస్తున్నాం. కాబట్టి ఇందులో మన పిల్లలు ఎందులో తక్కువ కాదు, విద్యలో కావచ్చు, కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా గవర్నమెంట్ బళ్ళల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు, ముఖ్యంగా మా పాఠశాల విద్యార్థులు అన్ని అంశాలలో ముందున్నారు. దానికి ముందుండడానికి మాకు సహకరించినటువంటి పెద్దలు, ఇప్పుడు గ్రామ పెద్దలు కావచ్చు, తర్వాత మా విద్యా విభాగపు పెద్దవాళ్ళైనా కూడా అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ సహాయం మాకు ఎప్పుడు ఉండాలి. మరి ముఖ్యంగా పెద్దలు, ఉన్నతంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చి కొడుకులకు ఇచ్చినటువంటి స్కూల్ తెచ్చినటువంటి ఇంత మంచి స్కూల్ తెచ్చి ఏదో కొంతమంది గిఫ్ట్గా ఓటర్కు మాత్రమే ఇస్తారు. అట్లా కాకుండా నాణ్యత ఇచ్చి చేసినందుకు, అదేవిధంగా ఈ స్కూల్ కూడా గతంలో ఏదైతే నేను విద్యాకంత అయినప్పుడు ఇదే 10-20 మంది ఉండే, బడి చక్కగా లేక, రూములు చక్కగా లేక, అప్పుడు మళ్ళీ 200 మందికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి చేత వారికి మరి షూస్ ఇవ్వడం జరిగింది. అందుకు మరి ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం మల్లేశం గారు వారిని అభినందిస్తూ, అలాగే శ్రీనివాస్ సార్ గారు కూడా అభినందిస్తూ, ముఖ్యంగా పిల్లలను మరి ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకోవడానికి, అలాగే కొత్తగా విద్యార్థుల ప్రవేశానికి ఇది ఉపయోగపడుతుందని, అలాగే విద్యార్థులు ఎవరైనా వచ్చినా కానీ కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు మరి పాఠశాల తరఫున ఇచ్చి ఉచితంగా పాఠశాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ యూనిఫామ్ కానివ్వండి, అలాగే షూస్ కానివ్వండి, టై బ్యాడ్జ్ బెల్ట్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి. ఉపాధి కోసం ట్రాక్టర్లు వినియోగిస్తున్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఇందిరమ్మ ఇండ్ల అంశంపై ఆయన ప్రసంగించారు. 2004 నుండి 2014 వరకు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో మొదటి విడతగా 5 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. ఉపాధి కోసం ట్రాక్టర్లు వాడుతున్న వారికి బిల్లులు రావడం లేదన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరికి ఆయా నిబంధనలను సవరించి బిల్లులు చెల్లించేలా చూడాలని కోరారు. అక్కడక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మనం ఇచ్చినటువంటి అర్హత లిస్టుల L1, L2, L3లా కొంతమంది ఏంటంటే పాత కార్లు కానీ, తర్వాత 4 వీలర్ ట్రాక్టర్స్ కానీ, మరి అక్కడక్కడ కొంతమందికి ఉండి ఇల్లు శాంక్షన్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిల్లు వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు మొన్న ఏదైతే బేస్మెంట్ కట్టుకున్న ఉన్నోళ్ళకు కూడా మరి అంతమంది బేస్మెంట్ వరకు మనం పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మీరు ఎట్లయితే మరి సీనన్న మీరు ఎట్లయితే అవకాశం ఇచ్చారో, ఈ L3లో ఉన్నటువంటి ఏదైతే 4 వీల్ మరి వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు, అంటే అధ్యక్ష వాళ్ళు పేదవాళ్ళు, మీ ద్వారా మంత్రిగా తెలియజేసిన పేదవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఏదో అది ట్రాక్టర్ పెట్టుకొని జీవనోపాధి గడిపడానికి ట్రాక్టర్ పెట్టుకున్నారు. అంతకుమించి వాళ్ళు ఏమి ఉన్నోళ్ళు కాదు. కాబట్టి దాన్ని L3లకి తీసేసి వాళ్లకు అర్హత కల్పిస్తే పాపం వాళ్ళు ఇల్లు వచ్చింది, కానీ రేపు మనం ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు లేదు, వాళ్ళకి అంటే జాగా ఉంది అని ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మలయాళ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు హర్యానా రాష్ట్ర సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు హర్యానా సాంప్రదాయ దుస్తులు ధరించి ఆ రాష్ట్ర జానపద నృత్యాలతో అలరించారు.
కేవలం నృత్యాలే కాక హర్యానా ప్రజల జీవన విధానం, పండగలు, భాష, ఆహారపు అలవాట్లపైన ప్రదర్శించి నాటికను ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులు, సహకరించిన అధ్యాపకులను ప్రిన్సిపల్ పోచయ్య అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం దేశంలోని భిన్న రాష్ట్రాల సంస్కృతులను పరిచయం చేసి జాతీయ ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు హర్యానా రాష్ట్రం యొక్క సంస్కృతిని అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. హర్యానా యొక్క సాంప్రదాయాలు, వేషభాషలు, భాష, పండుగలు మరియు జీవన విధానాన్ని ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలని మా టీజీఎంఎస్ మల్యాల్లో నిర్వహించడం జరిగింది. విద్యార్థులు హర్యానా జానపద నృత్యాలను, సాంస్కృతిక నాటికలను, సమాచార ప్రదర్శనల ద్వారా రాష్ట్ర ప్రత్యేకతలను ఎంతో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ప్రాంతంలో సిర్సపల్లి వద్ద చేపట్టనున్న డంపింగ్ యార్డు పనులను వెంటనే నిలిపివేయాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. సిర్సపల్లిలో నిరాహార దీక్ష చేస్తున్న గ్రామస్తులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుట్టుచప్పుడు కాకుండా బహుళజాతి కంపెనీ టెండర్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో వాతావరణంలో విష పదార్థాలు వెలువడే ప్రమాదం ఉందన్నారు. దీంతో పాడి పంటల దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు. లేదంటే ఇందిరా పార్క్ వద్ద నిరవధిక దీక్ష చేస్తామని హెచ్చరించారు. నిరవధిక దీక్షలు చేస్తూ దీని యొక్క ఆవశ్యకత గురించి, దీని యొక్క ఏదైతే దుష్ప్రచారం గురించి వివరిస్తూ చేస్తున్న దీక్షలకు నేను దాన్ని ఇన్వాల్వ్గా అయ్యి ఈరోజు అక్కడ మాట్లాడడం జరిగి, నేను ప్రత్యేకంగా మాట్లాడిన విషయం ఏంటంటే, ఈ డంపింగ్ యార్డ్ కనుక ఇక్కడనే చెప్పకుండా దొంగతాడుగా బహుళజాతి సంస్థ కట్టపెట్టినటువంటి పాలకులు తక్షణమే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఇక్కడ దీక్ష చేస్తున్న వాళ్ళందరికీ నేను మాట్లాడుతూ, మేము ముఖ్యంగా ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ వల్ల రైతులకు, తర్వాత కూరగాయల వారికి, తర్వాత పాల వ్యాపారాల వారికి, మత్స్య సంపదకు, పశు సంపదకు, తర్వాత ప్రాణవాయువు తీసుకునేటువంటి జంతువులకు, మూగ జంతువులకు కానీ మన మనుషులకు కానీ ఎంతో తీవ్ర హానికరమైనటువంటి ఈ యొక్క డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని తక్షణమే విరమించాలని, లేకపోతే వారు కనుక మొదలు పెడితే ఫస్ట్ దానికి మొదలు నా తలని అడ్డం పెట్టి ప్రాణానికి సిద్ధాంతంగా నేను నా ప్రాణం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ యంత్రాలను కూడా కదిలించేది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.